వంకాయ మామిడికాయ కూర ఎలా వండాలో చూడండి. నేను వీడియో తీసేసరికి లేట్ అయింది. పచ్చిమిర్చి, పెద్దలపై టమాటా వేసాను. ఫస్ట్ నూనెలోకి ఇలా వేసాను. ఉప్పులో ఈ వంకాయ ముక్కలు పెట్టాను. ఇలా మనం కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడకనియాలి. సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత చిటికెడంతా కొంచెం పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. అంటే నేను కొంచెం వేసాను. మొత్తం కలిపితే 1.5 స్పూన్ అయ్యింది. అదంతా కలిపితే 1.5 స్పూన్. నేను కొంచెం వేసాను కదా, అలా. అంటే నేను 5 వంకాయలు వేసి చేశాను. ఐదు వంకాయలు 3 టమాటాలు వేసి చేశాను. ఇదిగో చూడు ఎలా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది కదా. మనం ఉప్పు వేసేసాము, కారం పసుపు వేసేసాము, అర్థమైందా? ఇది కొంచెంసేపు అలా మగ్గనిద్దాము. కొంచెం గరం మసాలా వేయాలి. అంటే నేను స్పెషల్గా చేసుకుంటూ ఉంటాను ఇది. అది గరం మసాలాది కొంచెం వేయాలి. ఇలా వేసి ఇలా కలుపుకోవాలి. అది మనం కొట్టుల్లో కొనే గరం మసాలా కాదండి. నేను ఇంట్లో స్పెషల్గా చేసుకుంటూ ఉంటాను. ముందుసారి వీడియోలో నేను ఆ లింక్ పెట్టినా లేదు, అది పోయింది. ఇప్పుడు నేను మీకోసం ఆ మసాలా ఎలా తయారు చేస్తారో నేను పెడతాను. అలా చేసుకోవచ్చు. ఇది ఇలా అయిపోయింది. ఇదిగో చూడండి. మామిడి ముక్కలు. నాకు మామిడి ముక్కలు ఇలా ఉంటే చాలా ఇష్టం. ముందు చేపల కూరలు కరిగిపోయినవి ముందుసారి వేసినప్పుడు. ఇప్పుడు అలా కరగకూడదని స్పెషల్గా చేసుకుందామని ఇలా మామిడి ముక్కలు వేసాను. చూసారా, మనకు కారంగానే ఉడికిపోయింది. మనకు కారంగా ఉడకవలసింది మామిడి ముక్కలు ఒకటేను. చూడండి, వాటర్ ఇలా వేసుకుంటున్నాను. ఎందుకంటే మామిడి ముక్కలు ఉడకాలి కదా, మామిడికాయ ముక్కలు ఉడకాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎందుకంటే వంకాయ కూర అంటే మనకంత స్పెషల్ అండి. అందులో మామిడికాయ అంటే ఇంకా ఎంత స్పెషలో చూడండి. వంకాయ చూడండి, చిన్న పీసులు అయినాయి. మొన్న మామిడి ముక్కలు అలాగే అయినాయి. చిన్నకాయ కదా మామిడికాయ, చేపల కూరలో సరిగా కనిపించలేదు. ఇవాళ మా ఫ్రెండ్స్ మొత్తానికి కనిపించాలని పెద్దగా వేశాను. చూడండి, మనం వాటర్ అంత వేసాము, వాటర్ మొత్తం ఇముకపోయింది. వాటర్ లేదు, ఇంకొద్దిగా వాటర్ పోద్దాము. ఎందుకంటే
ఇది మళ్ళీ ఇంకా చిక్కదనం అయిపోయిద్ది. నేను వేసింది 5 చిన్న చిన్నవి ఇంతంతవి వంకాయలు, ఇంకా ఇంత చిన్న వంకాయలు మొత్తం కలిపి 5 వేసానండి. చూడండి ఎంత కూర వచ్చిందో. ఇప్పుడు మామిడికాయ ఉడకాలంటే వాటర్ లేదండి దీంట్లో. మీ కళ్ళ ముందర నేను నీళ్ళు పోసాను చూసారా, వాటర్ లేదు. ఇంకొంచెం తీసుకోవాలి, ఎందుకంటే మనకి మామిడికాయ ఉడకాలి కదండి, అందుకోసం వాటర్ ఇంకొంచెం పోద్దాము. చూసారా, ఇప్పుడు వాటర్ పోసాను. ఇది ఉడికేంతవరకు ఉండాలి. ఇది ఇంకా చిక్కదనం అయిపోతుంది, ఇంకా చిక్కదనం అయిపోతుంది. మనం చిక్కదనం అయిన తర్వాత మనం దించుకుందాము. అప్పుడు కొత్తిమీర వేసుకొని ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో మామిడికాయ బాగా ఉడికిపోయింది, సూపర్గా ఉడికిపోయింది. చూడండి ఎలా ఉడికిపోయిందో, సూపర్ అయిపోయింది. ఇంకా కూర మనకి చూసారా అయిపోయింది. మనం కొత్తిమీర వేసేసుకుందాము. ఇంతేనండి, పెద్ద కష్టమేం లేదు. చూసారుగా ఎంతసేపు అయిపోయింది, త్వరగానే అయిపోయింది. మనం వండుకోవాలి ఇష్టంగా అంటే పూర్వంలో అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు ఇలాగే వండుకొని తింటారండి. అందుకే మనం కానీ ఇలా వండుకుంటే ఎంత బాగుందో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎంత బాగుందో చూడండి. ఓకేనా, అయిపోయింది ఇంకా వంట. ఎంత బాగుందో చూడండి. వంకాయ మామిడికాయ కూర సూపర్గా ఉంది కదా. సూపర్.